అల్లు రాజశేఖర రెడ్డి గారు 12వ వర్ధంతి సందర్భంగా గూడూరులో 16 టీములు 10th క్లాస్ మినిమం 10th క్లాస్ చదివే వాళ్ళు 16 టీమ్స్ని ఇక్కడ పిలిపించి క్రికెట్ టోర్నమెంట్లు జరిపించి ఫైనల్గా మా శ్రీ చైతన్య అలాగే ఇట్లీ ఏంజల్స్ ఫైనల్లో వచ్చి విన్నర్స్ అనేది ఎవరు చెప్పాలా ముందు విషయం ప్రాస్పర్ దశనోళ్ళ స్కూల్ థర్డ్ ప్లేస్ సంతోషం. ఎందువల్లంటే అల్లు రాజశేఖర రెడ్డి గారు ఎప్పటి నుంచో కూడా ఈ స్పోర్ట్స్ అంటే చాలా ఇంట్రెస్ట్. అప్పట్లోనే ఈ గ్రౌండ్కి సహాయం చేసినటువంటి గొప్ప వ్యక్తుల్లో అల్లు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యులు. ఆయన్ని ఎప్పుడు కూడా తలుచుకుంటూ మా రోటరీ క్లబ్ కానివ్వండి అలాగే మా మునిగిరీష్ కానివ్వండి ప్రతిసారి కూడా ఈ క్రికెట్ టోర్నమెంట్లు జరపడం నిజంగా సంతోషం. అట్లాగే 10th క్లాస్ పైన ఇంటర్ వాళ్ళకు కూడా సపరేట్ టోర్నమెంట్ కూడా త్వరలో కండక్ట్ చేస్తామని చెప్పి మునిగిరీష్ గారు చెప్పారు. చాలా సంతోషం. ఎందుకంటే ఈ స్టేడియంలో ఆడిన వాళ్ళు చాలామంది స్టేట్ కూడా ఆడిన విషయాన్ని కూడా మీకు ఒకసారి గుర్తు చేస్తున్నా. అలాగే ఇక్కడ నుంచి ఇవి బాణం వేస్తారు కదా, ఆర్చరీలో కూడా ఇక్కడ గోల్డ్ మెడల్ తీసుకున్నటువంటి మనుషులు కూడా మన గూడూరులో ఉన్నారని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. అలాగే హాకీ మళ్ళీ రోజు ఉదయాన్నే 6 రకాలు వచ్చి ఆ పిల్లల్ని బ్రహ్మాండంగా ప్రాక్టీస్ చేస్తున్నారు. అలాగే వాళ్ళు కూడా స్టేట్ లెవెల్లో సెంట్రల్ లెవెల్లో మంచి స్థాయికి వచ్చారని చెప్పి నాకు తెలుసు. ఏంటంటే గూడూరు అంటే ఈ స్పోర్ట్స్కి పుట్టినిల్లు. దానికి కారణం ఆ యొక్క క్రీడల్ని ఎంకరేజ్ చేసేటువంటి మంచి మనసున్న మనుషులు మన గూడూరు టౌన్లో ఉన్నారని చెప్పి మీ అందరికి కూడా నేను తెలియజేస్తున్నా. అట్లాగే మునిగేష్ గారు చెప్పినట్టు నేను ఎమ్మెల్యేగా అయిన తర్వాత ఈ జిమ్ ఒకటి పెద్దలు ప్రసాద్ నాయకులతో మాట్లాడి ఇక్కడ పెట్టించడం జరిగింది. అలాగే గ్యాలరీ కూడా దాదాపు 15-16 లక్షలతో ఇది కూడా ఎస్టిమేషన్ ఇచ్చాం. ఇది కూడా త్వరలో కూడా చేస్తానని చెప్పి తెలియజేస్తున్నా. అలాగే మొన్న కలెక్టర్ గారు వచ్చినప్పుడు వర్షాలు వస్తే ఎప్పుడు కూడా ఏంటంటే హాస్పిటల్ గోడ దాంట్లో ఉంచి విపరీతమైనటువంటి నీళ్లు గ్రౌండ్లో కారేయడం పరిస్థితి. అక్కడ శవాలు ఉన్నటువంటి నీళ్లు కూడా మన గ్రౌండ్లోకి వచ్చి వాసన తిరగలేకపోయేవాళ్ళం. కలెక్టర్ గారితో మనం మాట్లాడిన తర్వాత ఆయన 18 లక్షల రూపాయలు ఆ యొక్క కాంపౌండ్ వాళ్ళు కూడా శాంక్షన్ ఇచ్చారని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అలాగే త్వరలో పిఎం రావు గారు కూడా లేడీస్ కోసం ఓపెన్ జిమ్ మీరు అనుమతిస్తే, ఎందుకంటే కొన్నిసారి నేను మినీ స్టేడియం ఇక్కడ సైనింగ్ చేస్తే మా మునిగిరీష్ ఒప్పుకోవాలి. ఇక్కడ కుదరదు సార్, మాకు ఇబ్బంది అవుతుంది క్రీడాకారులు అంటే క్యాన్సిల్ చేయడం జరిగింది మినీ స్టేడియం. నా నేమ్ ప్లేట్ కూడా ఇక్కడ లేదు. అప్పుడు వేసాను, నేను శంకుస్థాపన చేశాను, కానీ వద్దన్నాడు మునిగిరీష్ గారు. అది చాలా మంచిది. ఎందుకంటే మేము క్రికెట్ ఆడేదానికి ఇబ్బంది. అక్కడ కట్టేసాం అనుకోండి 4-6 కూడా పోయేదానికి కూడా ప్రాబ్లం అయ్యే పరిస్థితి. అది మంచిగా చేశాడు మా మునిగిరీష్. ఇప్పుడు అది కూడా ఈ మూల మీరు అనుమతిస్తే ఎక్కడ ఓపెన్ జిమ్ కూడా పెట్టేటువంటి కార్యక్రమం కూడా చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే ఈ గోడకు ఉన్నటువంటి మొత్తం గోతులు ఉన్నాయి చుట్టూరు, అవి కూడా మున్సిపాలిటీ ప్యాచ్ వరకు కూడా మన సురేషే దాన్ని కూడా త్వరలోనే చేయిస్తానని చెప్పి నేను తెలియజేస్తాను. ఎందుకంటే మన గూడూరులో పుట్టాం, స్థానికుడు నేను. మీ అందరి దేవల్ల 2వ సారి ఎమ్మెల్యే అయినా కాబట్టి ఇది కూడా చేయకపోతే ఇక వ్యర్థం. ఎందుకంటే మన గూడూరులో ఉండేదాన్ని కూడా నేను చేయకపోతే ఇక వెళ్ళమని అనవసరం గెలవడం కూడా. కాబట్టి ఆ ఉద్దేశంతోనే స్థానికుడు కాబట్టి ఖచ్చితంగా మన గ్రౌండ్ అభివృద్ధి చేసుకోవాలి. ఎందుకంటే ఉదయం వేసి అందరూ ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఉదయాన్నే వాకింగ్ కానివ్వండి చేసే పరిస్థితి. లైట్ కూడా ఇచ్చింది నేనే. ఈ లైట్లు పెద్ద లైట్లు మున్సిపాలిటీ చెప్పి ఇచ్చింది నేనే. అప్పుడు దాకా నేను పడుచుకునే పరిస్థితి లేదు. కాబట్టి ఇంకా కూడా ఈ యొక్క గ్రౌండ్ విషయంలో మా మునిగిరీష్ గారు, అలాగే వాకర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మా రాజా గారు, మా నాగేశ్వరరావు గారు, మా లవ ఇంకేదన్నా ఈ గ్రౌండ్కి కావాలంటే ఖచ్చితంగా నేను పూర్తి సహాయ సహకారం అందిస్తానని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే ఇంకేమైనా అభివృద్ధి చేయాలన్నా పెద్దలు మా డాక్టర్ జనార్దన్ రెడ్డి గారు ఉన్నారు, మా దశాన్ ఉన్నారు, మా జీజీ నాయుడు గారు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా సహాయం చేసే మనస్తత్వం ఉంది. కాబట్టి ఇక్కడైతే దాతలకైతే గూడూరులో కొరవలేదు. స్పోర్ట్స్ విషయంలో అయితే అందరూ కూడా కోఆపరేట్ చేస్తారని చెప్పి నమ్మకం నాకుందని చెప్పి నేను తెలియజేస్తూ, ఖచ్చితంగా ఓడిపోయిన వాళ్ళు బాధపడుతున్నాను. నెక్స్ట్ మళ్ళీ మా మునిగిరీష్ ఆధ్వర్యంలో ఈ స్పోర్ట్స్ పెట్టినప్పుడు క్రికెట్ టోర్నమెంట్ పెట్టినప్పుడు మళ్ళీ ఒకవేళ మీరు ఓడిపోయినా ఈసారైనా సరే రన్నర్స్గా వచ్చేందుకు ఖచ్చితంగా ప్రయత్నం చేయాలని చెప్పి మా అందరినీ కోరుకుంటూ
గెలిచిన వారికి అలాగే ఓడిన వారికి ఇద్దరికి కూడా ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ ఖచ్చితంగా ఈ యొక్క స్టేడియం అభివృద్ధిలో మీ ఎమ్మెల్యే కాదు మీ గూడూరులో పుట్టాను కాబట్టి మీ సోదరుడిగా లేకపోతే మీ అన్నగా మీ బంధువుగా మీ కుటుంబ సభ్యులుగా నా బాధ్యతగా ఈ స్టేడియం అభివృద్ధి చేస్తానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.